యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఏసీబీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మెచ్చిన ఆస్తుల కేసులో సిఐడి డీఎస్పీ భీమిరెడ్డి వద్ద దొరికినటువంటి డబ్బు, బంగారం, వెండి ఆస్తులు, భూముల పత్రాలు, ప్లాట్ల పత్రాలు చూసి ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఏకంగా 200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం నుంచి భీమిరెడ్డి ఇల్లు, అతడి బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టినటువంటి ఏసీబీ అధికారులు మరో 2 చోట్ల మరి 2 రోజుల పాటు అయితే ఈ తనిఖీలను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆయన బంధువుల ఇళ్లలో దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచే సోదాలు చేసినటువంటి ఏసీబీ అధికారులు డీఎస్పీ భీమిరెడ్డికి 16 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, ఇక 3,60,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన బంధువుల ఇళ్లలో కూడా దాదాపుగా 40 లక్షల రూపాయలనైతే సీజ్ చేశారు. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లోని వెస్సెలా మెడోస్లో విల్లా, గచ్చిబౌలి టెలికాం నగర్లో G+2 ఇల్లు, అదే ప్రాంతంలోని సాయిప్రభ రెసిడెన్సీలో ఒక ప్లాటు, గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్మెంట్లో ఒక ప్లాటు, మరికొండ మరి ల్యాంకో హిల్స్ రోడ్డులో ఉన్నటువంటి G+5 వాణిజ్య భవనంలో 5 చదరపు గజాల వాటా, మరికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, తెల్లాపూర్ అభినందన రెసిడెన్సీలో 2 ప్లాట్లు, ప్రగతి రిసార్ట్స్లో 500 చదరపు గజాల ప్లాటు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇక కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో 45 ఎకరాల భూములు, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల ప్లాట్, ఇక పటాన్ చెరువు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్, ఇక మరో చోట 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 1000 చదరపు గజాల స్థలం, అలాగే 2 ఎకరాల వ్యవసాయ భూమి, శ్రీ రాఘవేంద్ర రాకెస్ అండ్ మిల్స్ సంస్థలో 75 లక్షల పెట్టుబడి, రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో 4 ఎకరాలన్నర వ్యవసాయ భూమిని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమిరెడ్డి ఇంట్లో జరిపినటువంటి సోదాల్లో దాదాపుగా 3,60,000 రూపాయల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో 19,91,000 బ్యాలెన్స్, చాలా ఖరీదైనటువంటి 23 విదేశీ మద్యం బాటిళ్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. విచారణ ఇంకా కొనసాగుతూ ఉందని, పలు చోట్ల సోదాలు చేయాల్సి ఉందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు. సుమారు 8 కోట్ల విలువైనటువంటి విల్లాలో నివసిస్తున్నటువంటి భీమిరెడ్డి నివాసంలో భారీగా ఆస్తుల పత్రాలు, విదేశీ మద్యం, 2 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. అయితే ఆస్తుల్లో చాలా వరకు కూడా బినామీల పేరిట పెట్టినటువంటి భీమిరెడ్డి ఎవరెవరి పేరిట ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఒక చిన్న నోట్బుక్లో అయితే వివరంగా రాసి పెట్టుకున్నారు. ఆ నోట్బుక్ ఏసీబీ అధికారులకు దొరకడంతో దాని ఆధారంగా బినామీల ఇళ్లపైన అయితే దాడులు చేసి ఆస్తుల వివరాలను గుర్తించారు అధికారులు. భీమిరెడ్డి బినామీగా ఉన్న మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో చేసినటువంటి తనిఖీల్లో 40 లక్షల నగదు, ఆస్తి పత్రాల స్వాధీనం, ఇక మరి ఇవన్నీ కూడా అధికారులు అయితే గుర్తించారు. మరి కర్ణాటకలోని బెంగళూరు శివార్లో కూడా విమానాశ్రయం సమీపంలో ఏకంగా
ఎకరం భూమి. అదే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా మరో 44 ఎకరాల వ్యవసాయ భూమిని భీమిరెడ్డి బినామీల పేరిట అయితే కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతులు మరి విదేశీ ప్రయాణాలు చేశారని, ఇక మరి 10 సార్లు థాయిలాండ్కు వెళ్లారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. ఇక మరి ఇటీవల ప్రారంభమైనటువంటి ఒక పార్టీ కార్యాలయ భవనం కూడా భీమిరెడ్డికి సంబంధించినదేనని చెప్పేసి అయితే తెలియజేస్తా ఉన్నారు. ఇక మరి మొత్తంగా పోలీసు శాఖలో ఒక డీఎస్పీకి ఈ స్థాయిలో ఆస్తులు బయటపడడం చర్చనీయాంశంగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. నిజానికి గతంలో అయితే గ్యాంగ్స్టర్ నయీం కేసులోనూ భీమిరెడ్డి పాత్రపైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయితే భీమిరెడ్డి బినామీల పేరిట బెంగళూరు విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమి, కర్ణాటకలో మరో 44 ఎకరాల భూములు కొన్నాడని చెప్పేసి గమనిస్తే, ఇక మరి భీమిరెడ్డి మరెవరికో అయితే బినామీగా ఉండవచ్చునని చెప్పేసి ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణల్లో అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ చరిత్రలోనే ఇదో పెద్ద కేసు అని, ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఆస్తులున్నటువంటి కొన్ని ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా మరి ఇక పట్టుబడలేదని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. పంతొమ్మిది 1995లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరినటువంటి భీమిరెడ్డి భారీగా అక్రమాస్తులను పోగు చేస్తున్నట్లయితే అధికారులు విచారణలో అయితే వెల్లడించారు. ఎక్కువ కాలం హైదరాబాద్లో భీమిరెడ్డి వివిధ హోదాల్లో పనిచేయడంతో అనేక వివాదాస్పదమైనటువంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకుని అక్రమ సంపాదన చేసినట్లు తెలుస్తోంది. మరి సిఐగా ప్రమోషన్ పొందిన తర్వాత రాయదుర్గం, వనస్థలిపురం, చిక్కడపల్లి వంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన పనిచేశారు. ఆ తర్వాత డీఎస్పీగా ప్రమోషన్ అందుకుని పటాన్ చెరువు డివిజన్లో వివిధ విధులు నిర్వహించారు ఆయన. ఇక మరి దాంతోపాటు ప్రస్తుతం అయితే సిఐడి డీఎస్పీగా భీమిరెడ్డి పనిచేస్తూ ఉన్నారు. డీఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. నిన్న గురువారం తెల్లవారుజామున నుంచి మరి ఇవాల్టి వరకు కూడా సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో భీమిరెడ్డి ఇంట్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. 200 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో పెద్ద ఎత్తున బినామీల పేరు మీద ఈ ఆస్తులు ఉన్నట్లుగా అయితే మరి ఏసీబీ అధికారులు తెలియజేశారు. నిన్న రాత్రి నోటీసులు జారీ చేసిన ఏసీబీ ఇక మరి బినామీలను విచారించాకే భీమిరెడ్డి పైన కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే వారు తెలియజేయడం జరిగింది.